కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందట. అదేంది వీళ్ళు బీసీ వర్గీకరణ మీద పనిచేసిందే కాంగ్రెస్ పార్టీ కదా, బీసీ వర్గీకరణ చేసింది రాష్ట్రంలో, బీసీ వర్సెస్ రెడ్డి ఎందుకు నడుస్తుంది అనే అనుమానం రావచ్చు. ఇప్పుడు వరుసగా జరిగిన ఇన్సిడెంట్లు చెప్తాను నేను మీకు. చాలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతుందట వాళ్ళ దాంట్లో బీసీలకి రెడ్డిలకి మధ్య. ఇప్పుడు రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉంటాయి, రిజిస్టర్ అయిన పార్టీలు ఉంటాయి, కాని పార్టీలు ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి. రకరకాల వర్గాలలో రకరకాల సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరు పార్టీలు పెడతారు. కొన్ని రిజిస్టర్ అయితే, కొన్ని రిజిస్టర్ కావు, కొన్ని పోటీ చేస్తారు, పోటీ చెయ్యరు. అట్లా పొలిటికల్ పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి ప్రతిసారి. రాష్ట్రంలో చాలా పొలిటికల్ పార్టీలు, ఏ రాష్ట్రంలో అయినా సరే, అది తెలంగాణ రాష్ట్రంలో ఒకటే దగ్గర కాదు, చాలా చోట్ల పొలిటికల్ పార్టీలు వస్తూనే ఉంటాయి అన్నట్టు. సో అట్లా తెలంగాణలో కూడా చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన దగ్గర, మన రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎందుకు కొత్తగా రెడ్డి వర్సెస్ బీసీ నడుస్తుంది? వాళ్ళ దాంట్లో ఒక ఆయన సీఎం ఉన్నాడు, ఇంకొక ఆయన పీసీసీ చీఫ్ ఉన్నాడు కదా, బ్యాలెన్సింగ్ అయింది కదా అనే అనుమానం రావచ్చు. కానీ అక్కడనే చాలామంది డిఫర్ అవుతుర్రట. ఇప్పుడు బీసీ కులగణన చేసినాము, ఇంకొకటి చేసినాము అని మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. మేము చాలా అంటే రాహుల్ గాంధీ అనుకున్నది దాన్ని మేము ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినాము, కులగణన చేసినాము, బీసీల సంఖ్య ఎంతో తేల్చినాము అంటారు. సరే, ఆ సంఖ్య మీద కూడా చాలా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. చాలా 50% పైగా ఉన్న మా జనాభాను చాలా తగ్గించి చూపించారు, 40లలోనే చూపించారు, 50 కంటే ఎక్కువ ఉంటాం మేము అనేది బీసీల వాదన. బీసీ సంఘాలు కూడా ఇదే చెప్తున్నాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారట. ఇప్పుడు సాక్షాత్ వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీనే మాట్లాడిండు కదా, ఏం మాట్లాడిండు, ఎంత మాట్లాడిండు ఆయన అనేది మనం చూసినాం. అసలు ఇది మొత్తం దేనికి పనికిరాదు, కాల్చి పడేయిర్రి, బూడిద చెయ్యిర్రి, నాలుక గీసుకుంటానికి పనికిరాదు అని వాళ్ళ ఎమ్మెల్సీనే మాట్లాడిండు. సరే, దాని తర్వాతనే ఆయనను సస్పెండ్ చేసిర్రు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యిండు. కానీ ఆయన మాట్లాడిన రోజైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. అట్లా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీనే ఆ కులగణన మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపిస్తుండు, బీసీలకు అన్యాయం చేసింది అని. దాని తర్వాత నిన్నగాక మొన్న ఇంకొక ఆయన మాట్లాడిండు వాళ్ళ పార్టీలనే. కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, యాదవ్లకు చాలా అన్యాయం జరుగుతుంది అని ఆయన కూడా ఎవరి మీద మాట్లాడిండు? రెడ్ల మీదనే మాట్లాడిండు. వేరే రెడ్లు ఎవరో ఆయనకి పదవులు రాకుండా ఇంకొకటి రాకుండా అడ్డుపడుతుర్రు ఇక్కడ నాకు ఈ పార్టీలు అని. తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడిండు? నల్గొండలో ఉన్న రెడ్డిలు కొంతమంది ఈ కులగణన ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా ఆయనను ఎవరిని వేలెత్తి చూపించిండు? జానారెడ్డిని చూపించిండు. జానారెడ్డి మొత్తం ఈ సంఖ్యను తగ్గించి చూపించిండు. ఈ కులగణన సర్వే మొత్తం ఎట్లా పడితే అట్లా తప్పుల తడకగా రావడంలో మెయిన్ పాత్ర జానారెడ్డిదే అని చెప్పిండు. తర్వాత అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు. ఇప్పుడు 4-5 రోజుల కిందట చిన్నారెడ్డి మాట్లాడిండు. చాలా సీరియస్ కమెంట్స్ చేసిండు ఆయన, చాలా సీరియస్ కమెంట్స్ చేసిండు. అయితే ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సెక్షన్ ఏం మాట్లాడుతుందట అంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిర్రు, మరి చిన్నారెడ్డి మాట్లాడిండు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు పార్టీలో ఎవరన్నా క్రమశిక్షణ తప్పుతేనో, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతానో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతానో ఆయనే సస్పెండ్ చేస్తాడు. ఆ సస్పెన్షన్ ఆర్డర్ మీద సంతకం అయినదే ఉంటుంది, ఆయన పేరుతోనే నోటీసులు ఇస్తారు, ఆయనే ఇస్తాడు, ఆయన పేరు మీదనే సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. మనం తీన్మార్ మల్లన్నది కూడా చూసినాం, చిన్నారెడ్డి పేరు మీదనే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది, ఆయన సంతకం చేస్తే దానికి విలువ ఉన్నట్టు. సో అట్లాంటి చిన్నారెడ్డి మాట్లాడిండు కదా, చాలా సీరియస్ కమెంట్లు చేసిండు కదా, మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇక్కడ బీసీలకు ఒక రకమైన న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ, రెడ్డిలకు ఒక రకమైన న్యాయాన్ని చూపిస్తుందా అనే పంచాయతీ ఇప్పుడు కొత్తగా గాంధీ భవన్లో స్టార్ట్ అయిందట. ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఇంకొక లీకులు కూడా ఏమిస్తుర్రు, విహెచ్ని కూడా సస్పెండ్ చేస్తారు, ఆయన ఏదో అడిగిర్రు, నోటీసులు ఇచ్చిర్రు. ఇప్పుడు మున్నూరు కాపు మీటింగ్ ఏదో జరిగింది, దాంట్లో పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవో మాట్లాడిర్రు, ఆయన ఇంట్లోనే జరిగింది కాబట్టి ఆయనే బాధ్యుడవుతాడు దీనికి అని ఆయనను కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగిర్రు, ఆయనను కూడా సస్పెండ్ చేస్తారు అని కొన్ని లీకులు బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నాయి లీకులు వచ్చాడే కదా, మెహందీ రావడానికంటే ముందు లీకులు ఇస్తారు. నిజంగానే విహెచ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ లీకులు ఎందుకు వస్తున్నాయి? దాన్ని నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఖండించలేదు. విహెచ్కి ఏదో నోటీసులు ఇస్తారు, ఇయ్యాలను రేపు సస్పెండ్ చేస్తారు అని 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. కానీ దీని మీద ఎవ్వరు కూడా ఇప్పటివరకే మాట్లాడలే.
వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. ఎందుకంటే తీన్మార్ మల్లన్నది జరిగినప్పుడు చెప్పిరు, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిండు, పార్టీ లైన్లోనే మాట్లాడాలి, ఎవరు లైన్ దాటి మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అనేది. దాని తర్వాత తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిరు. చిన్నారెడ్డి మాట్లాడిండు, ఆయన మాట్లాడి కూడా చాలా రోజులైంది, చాలా సీరియస్ కమెంట్లే చేసిండు. మరి ఆయన మీద చర్యలు ఏవి? ఇప్పుడు విహెచ్ మీద చర్యలు తీసుకుంటారంటారు, తీన్మార్ మల్లన్న మీద తీసుకున్నారు, మరి చిన్నారెడ్డి మీద ఎందుకు తీసుకుంటలేరు? చిన్నారెడ్డికి ఒక న్యాయమా? గతంలో కోమటిరెడ్డి, ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఆ రోజు మాట్లాడిండు, గతంలో కోమటిరెడ్డి కూడా మాట్లాడిండు, ఆయన మీద చర్యలు ఏవి అనేదే తీన్మార్ మల్లన్న మొన్న ఆయనకి నోటీసులు ఇచ్చినప్పుడు మెయిన్గా ఆయన అదే చెప్పుకుంటూ వచ్చిండు. సో ఇవన్నీ చూస్తే, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే అర్థమవుతుంది కదా రెడ్డి వర్సెస్ బీసీ ఫైట్ ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలా. దాని తర్వాత ఇంకో కొత్త చర్చ తెర మీదకి తీసుకొచ్చిరట. ఏంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి నన్ను కుర్చీ నుంచి దింపడానికి ప్రయత్నం చేస్తుర్రు సీనియర్లు, లేకపోతే నిన్న కూడా మాట్లాడిండు, పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్చుకోలేకపోతుర్రు, అసూయ పడుతుర్రు, నన్ను ఏదో దించాలని చూస్తుర్రు అనే చాలా రెగ్యులర్గా మాట్లాడుతుండే. ఆయన కుర్చీకి ఏదో ఎవరో ఇబ్బంది పెడుతుర్రు, నన్ను కుర్చీ నుంచి దించాలని చూస్తుర్రు, చాలామంది ఇబ్బంది పెడుతుర్రు అని మాట్లాడుతుర్రు. సో ఇక్కడనే ఏమంటుర్రు అంటే, కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రు అంటే, ఒకవేళ దించే పరిస్థితి వస్తే బీసీకి ఇవ్వాలి అనే నినాదం కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయిందట. ఎందుకంటే రాహుల్ గాంధీ బీసీ కులగణన, బీసీలకు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం, ఇప్పుడు వీళ్ళు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చిరు, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరు. రాజకీయంగా రేపు పొద్దున అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేది బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించే పరిస్థితి వస్తే అది మరి బీసీలకు ఇస్తారా? ఇంకో బీసీకి ఇవ్వాలి, నిజంగానే మన పార్టీ గంత బీసీల కోసం కట్టుబడి ఉంది అది ఇది అని మాట్లాడితే కనుక ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి దిగిపోతే దించితే సీఎంని మారిస్తే మాకు ఇవ్వాలి అనేది కూడా ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిందట కాంగ్రెస్ పార్టీలో. దాంతోపాటు ఇప్పుడు మంత్రి పదవుల చర్చ కూడా ఉంది కదా, ఇంకా 6 మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి 14 నెలల నుంచి మొత్తం క్యాబినెట్ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏ మంత్రులు అయితే ప్రమాణ స్వీకారం చేసిరో గదే మంత్రులు ఇప్పటిదాకా ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఆ 6 మంత్రి పదవులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే డిమాండ్ చేస్తున్నారు చాలా మంది బీసీలకు ఇవ్వాలి అని. ఎందుకంటే ఆల్రెడీ రెడ్డినే సీఎం ఉన్నాడు కాబట్టి బీసీలకు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దానికోసమే ఆ మంత్రి పదవులు ఏవి ముందుకు పోతలేవు, ఎందుకంటే ఆ ఈక్వేషన్ సెట్ అయితే లేదు, అందుకోసమే పోతలేవు ముందుకు అనేది కూడా చర్చ జరుగుతుంది. సరే, రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డికి, ఇస్తేనే వాళ్ళు డిసైడ్ చేయాలి ఎవరు మంత్రులు ఉంటారు ఏంది అనేది, హైకమాండ్ డిసైడ్ చేస్తేనే ఇక్కడ ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది క్లారిటీ వస్తుంది. అది కూడా జరగలేదు కాబట్టి మంత్రి పదవులది ముందుకు పోతలేదు. కానీ 6 మంత్రి పదవులు ఇంకా ఉన్నాయి, ఇంకా 6 మంత్రులు కావాలి. వాళ్ళని ఎవరిని తీసుకొస్తారు, ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు బీసీలకు ఇవ్వాలి ఖచ్చితంగా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీసీల కోసం మనం అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పినప్పుడు బీసీలకు ఇవ్వాలి కదా అనేది ఒక చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట గాంధీ భవన్లో. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం కామారెడ్డి డిక్లరేషన్ చేస్తామని చెప్పినాం, కులగణన చేసినాం, ఇవన్నీ చేసినాం కదా, ఇప్పుడు ఫ్యూచర్లో అయ్యబోయే కార్పొరేషన్ చైర్మన్ పదవులలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిరు, కానీ పీసీసీ కార్యవర్గం ఇంకా పూర్తి కాలే, పీసీసీ కార్యవర్గం వేయలే వాళ్ళు, ఓన్లీ పీసీసీ చీఫ్ ఉన్నాడు కానీ దాని కింద ఇంకా పదవులు ఉంటాయి, ఆ పదవులు ఏవి కూడా ఇవ్వలేదు. సో దాంట్లో ఆ పీసీసీ కార్యవర్గంలో కూడా బీసీలకి స్థానం ఇస్తారా, బీసీలకు ఇవ్వాలి అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట. మంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులలో బీసీలకు ఇవ్వాలి, దాని తర్వాత పీసీసీ కార్యవర్గంలో ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వాలి బీసీలకి, ప్లస్ ఇంకా పార్టీ కూడా పదవులని ఇస్తుంది కదా. ఇప్పుడు పార్టీ పరంగా కూడా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు అధికార ప్రతినిధులను ఇంకొకటో పార్టీ నుంచి కూడా కొన్ని పోస్టులు ఉంటాయి, పార్టీ కూడా కొన్ని పదవుల్ని వేసుకుంటుంది, అధికార ప్రతినిధి అని ఇంకా రకరకాల డిజిగ్నేషన్స్ ఇస్తుంది. సో దాంట్లో కూడా మాకు బీసీలకు కావాల్సిన పదవులు ఇవ్వాలి, బీసీలకు అన్యాయం చేయొద్దు అని బీసీలు మాట్లాడుతున్నారట. సో మొత్తం చూసినప్పుడు రెడ్డి వర్సెస్ బీసీ అనేది చాలా గట్టిగానే చర్చ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. పెద్ద చర్చ నడుచుడు ఒక్కటే కాదు, చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఎందుకంటే ఇవి వరుసగా మాట్లాడుతున్న వాళ్ళు చూసినాం కదా మనం, అంజన్ కుమార్ యాదవ్ది కావచ్చు, విహెచ్ది, మొన్న ఇంకా వేరే ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు, తర్వాత తీన్మార్ మల్లన్నది, ఒక దిక్కు రేవంత్ రెడ్డి నా కుర్చీని గుంజుతుండు అని మాట్లాడు, ఇవన్నీ చూసినప్పుడు
ఇప్పుడు మనం కులగణన చేస్తాము అని చెప్పినాం కదా, కులగణన చేసిన తర్వాత బీసీలకు అయితే ఇవ్వాలి కదా, మేము బీసీల సంఖ్య ఎంతో తేల్చినాము అని చెప్పినప్పుడు ఇంత సంఖ్య ఉన్నారు అన్నప్పుడు ఆ సంఖ్యకు తగ్గట్టు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు జనాభా ప్రాతిపదికన ఇస్తాము మేము అది ఇది అనేది కూడా ఒక చర్చ నడిచింది. తర్వాత కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిరు 42% రిజర్వేషన్ అని. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మేమేం వేరే ఎక్కువ అడుగుతలేము. జాతీయ పార్టీగా ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీగా ఉన్న మన పార్టీలనే మనం చాలా మందికి ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. ఇట్లాంటి పార్టీలలోనే మనం చేయకపోతే ఎట్లుంటుంది? పైగా మనం మన హైకమాండ్, మన అగ్రనేత, మన చీఫ్ రాహుల్ గాంధీ కలలు కన్న ప్రాజెక్ట్ అయ్యాయి ఇది బీసీల కులగణనకి సంబంధించి. కులగణన తేలిన తర్వాత మనకిప్పుడు నెక్స్ట్ రాబోయే పోస్టులు ఏవైతే ఉన్నాయో, పదవులు ఏవైతే ఉన్నాయో, పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా కావచ్చు, రెండిట్లలో బీసీలకు పెద్దపీట ఇవ్వాలి, బీసీలకు చాలా ఎక్కువ పదవులు ఇవ్వాలి అనేది కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులందరూ కూడా చెప్తున్నారట, అడుగుతున్నారు. సో మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇట్లా రెడ్డి వర్సెస్ బీసీ అనే పంచాయతీ చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది అనే చర్చ అయితే గాంధీ భవన్లో నడుస్తుంది. నడవడం ఒకటే కాదు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు బీసీలకి పదవులు ఇవ్వాలి అది ఇది అని. మొత్తం చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ అనే పంచాయతీ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది అనేది మనకు అర్థమవుతుంది.